హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మీరు కల్కి మూవీ చూసారా? చూసింటే ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే వెళ్ళి చూడండి. చూడకపోతే ఈరోజు నేను మూవీకి వెళ్ళడం జరిగింది. మ్యాట్నీ షోకి వెళ్ళాను. చాలా చాలా బాగుంది సినిమా. స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్, అందరూ ఫేమస్ యాక్టర్సే ఉన్నారు. చాలా బాగుంది ఇది కల్కి మూవీ. అయితే ఇది ఒక సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ అన్నమాట. చాలా చాలా బాగుంది. అయితే మనం ఈరోజు రివ్యూస్ని చూద్దాం రండి. IMDb రివ్యూ వచ్చేసి 8.5 అవుట్ ఆఫ్ 10 రివ్యూస్. టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి 3 అవుట్ ఆఫ్ 5. NDTV రివ్యూ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5 ఇంత వచ్చింది. అయితే ఇక్కడ కల్కి మూవీ గురించి రివ్యూ అంటే చూసిన ఆడియన్స్ ఎలా ఇచ్చారు, ఏమి అనేది మనం చూద్దాం రండి. ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి ఒక సాంప్రదాయక కథనాల హద్దులు దాటిన సినిమా. అద్భుతం కాదు. దూరదృష్టి గల చిత్ర నిర్మాత నాగశ్విన్ దర్శకత్వం ఇచ్చిన ఈ పురాణ కథ ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేసే అనుభవాన్ని సృష్టించడానికి పౌరాణిక, యాక్షన్ మరియు డ్రామాని అద్భుతంగా మిళితం చేసింది. ఇంకొకరు చెప్పారు, ఇది ఒక పురాణ కథ ఆధారం చేసుకొని నిర్మించిన సినిమా. ఇది కల్కి మూవీ మంచి సినిమానా అని ఒక క్వశ్చన్. చాలామంది చలనచిత్రం అత్యద్భుతంగా ఉన్నట్లు కనుగొన్నారు. కొందరు ఆకట్టుకోలేకపోయారు. సినిమా ప్రభాస్ తెరపై లేనప్పుడల్లా భరించదగినది. వరల్డ్ బిల్డింగ్ బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ బోరింగ్గా ఉంది మరియు కామెడీ ఫ్లాట్ అవుతుంది. కల్కి మూవీ హిట్ అవుతుందా లేదా? కల్కి 2898 AD నాగ్ అశ్విన్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కే అక కల్కి 2898 AD ఎట్టకేలకు వెండి తెరపైకి వచ్చింది. దీపికా పదుకొనే, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంది. ఫ్రెండ్స్, కల్కి 2898 ADలో కల్కిలో దేవుడు ఎవరు? కృష్ణకుమార్ మరియు అర్జున్ దాస్ అని ఇద్దరు తమిళ నటులు నాగ్ అశ్విన్ యొక్క కల్కి 2898 ADలో కృష్ణుడికి జీవం పోశారు. ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. క్రీస్తు శకం 2898లో కల్కిలో కృష్ణకుమార్ లార్డ్ కృష్ణగా నటించారు. కల్కి మూవీ చూడదగినదేనా? చిత్ర నిర్మాణ, కళ మరియు కథనాలను అభినందిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రం. నాగ్ అశ్విన్ భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా గుర్తుండిపోయే కళాఖండాన్ని రూపొందించారు. కల్కి 2898 కేవలం సినిమా కాదు, మీరు థియేటర్ నుండి బయలుదేరిన తర్వాత చాలా కాలం పాటు మీతో ఉండే ప్రయాణం ఇది. కల్కి సినిమా రేటింగ్ ఎంత? IMDbలో ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్ మరియు తలపతి విజయ్ యొక్క
లియో వంటి చిత్రాలను అధిగమించింది. కల్కి 8.4 అవుట్ ఆఫ్ 10. కల్కి చనిపోయాడా లేక బతికే ఉన్నాడా? కల్కి 2898 కథ ఏమి వివరించబడుతుంది? ఇది హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మొదటి విడత. 2898 ADలో అపోకాలిప్టిక్ అనంతరం ప్రపంచంలో సెట్ చేయబడింది. ఈ చిత్రం ల్యాబ్ సబ్జెక్ట్ అయిన సమ్ 80కి చెందిన పుట్టపోయే బిడ్డ కల్కి రక్షించే లక్ష్యంతో ఎంపిక చేయబడిన కొద్ది మందిని అనుసరిస్తుంది. కల్కి విలన్ ఎవరు? కమలా హాసన్ యాస్కిన్ పాత్రలో నటించారు. బహుశా కల్కి 2898 AD యొక్క ప్రధాన విలన్. అతను సృష్టించిన కలియుగానికి నివారణ అయిన సుమతి యొక్క పుట్టబోయే బిడ్డను చంపాలనుకుంటాడు. కల్కితో ఎవరు యుద్ధం చేస్తారు?